నమస్తే అండి. నా పేరు నాగేశ్వరరాజు. నేను నర్సీపట్నం మండలం నుంచి బంగారపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 4 సంవత్సరాలుగా పిఎండిఎస్ సాగు చేస్తున్నాను. నాకు ఈ పిఎండిఎస్ సాగు గురించి తెలియడం గల కారణం ఏంటంటే మన జడ్బీఎన్ఎఫ్ నేషనల్ ఫార్మింగ్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ సహకారాలతో నేను ఈ పిఎండిఎస్ విత్తనాలు వేయడం జరిగింది. ఈ పిఎండిఎస్ విత్తనాల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి నేల సారవంతం పెరుగుతుంది. తర్వాత ఈ మొక్కలన్నీ కనుక మనం పెంచుకున్న తర్వాత కోసుకొని పశువులకి కానీ మేత కానీ వేసుకున్నట్లయితే ఈ పశువుల మేత వల్ల ఏంటంటే అధిక దిగుబడి, పాల దిగుబడి పెరుగుతుందండి. పాల దిగుబడితో పాటు వెన్న శాతం కూడా పెరిగింది. నాకు తెలిసిన అనుభవంతో ఏంటంటే నా తోటి రైతులకు, నా చుట్టూ ఉన్న రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. చెప్పడం జరగడం వల్ల ఏంటంటే నాతో పాటు మా ఊరి రైతులందరూ అభివృద్ధి చెందుతున్నారు. సో ఇలాగే ప్రకృతి వ్యవసాయం అందరూ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. నాకు 12 ఎకరాలు ఉందండి. ఈ 12 ఎకరాల్లో 4 ఎకరాలు కొబ్బరి తోట, 3 ఎకరాలు జీడి మామిడి, ఒక 4 ఎకరాలు వరి పొలం ఉంది. మిగతాది మెట్ట భూమి. నాకు ఉన్నటువంటి 4 ఎకరాల్లో 4 ఎకరాల కొబ్బరి తోటలో పిఎండిఎస్ విత్తనాలు వేయడం జరిగింది. అలాగే జీడి మామిడిలో కూడా పిఎండిఎస్ విత్తనాలు వేసాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డ్రై ప్యాడీ మెథడ్లో విత్తనాలు చేసుకోవడం కోసం కుజీ పటాలియా, నవారా రైస్ విత్తనాలు విత్తనం గుళికలుగా తయారు చేసుకొని వేసుకోవడం జరుగుతుంది. నేను నాకున్నటువంటి 4 ఎకరాల వరి పొలంలోని బయోచార్ వేయాలని తెలుసుకున్నాను. బయోచార్ అని నాకు దగ్గరలో ఉన్నటువంటి సురేష్ గారి దగ్గర అవైలబుల్గా ఉందని తెలుసుకున్న తర్వాత 250 కేజీలు బయోచార్ తెప్పించుకోవడం జరిగింది. అలాగే ఘనజీవామృతం ఒక 250 కేజీలు తయారు చేసుకోవడం జరిగింది. ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలని ఏంటి అనేసి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పారు. ఆ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చెప్పినటువంటి సలహాలు నేను డ్రై ప్యాడీ వేద్దాం అనుకున్నాను. కాబట్టి వ్యవసాయ సిబ్బంది అయినటువంటి ఐసీఆర్పి వరలక్ష్మి గారు, ఎఫ్ఎంటీ సత్య గారు నాకు సలహాలతో ఏం చేశారంటే సీడ్ ప్యాలటైజేషన్ విత్తన గుళికలు తయారు చేసుకోవాలని చెప్పారు. విత్తన గుళికలు తయారు చేసుకొని ఉంచుకున్నాను. 2 రోజుల్లో నేను డ్రై ప్యాడీ కూడా వేస్తాను. 4 ఎకరాల వరి పొలంలో నేను 6 ఎకరం డ్రై ప్యాడీ వేస్తున్నానండి. అలాగే ప్రకృతి వ్యవసాయం పట్ల చాలా వరకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా చూసి నాకు చాలా ఆనందకరంగా ఉంది.